ఎవ్రీవన్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరందరూ వినాయక చవితి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఈ వ్లాగ్ అదే అనమాట. మేము ఏమేమి వంటలు చేసుకున్నాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్లో చూసేయండి. పొద్దున్నే నేను మా ఇంట్లో పూజ చేసుకొని మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట. సో అప్పటికే మమ్మీ వంట స్టార్ట్ చేసేసింది. మమ్మీ వంట చేస్తుంటే నేను నానమ్మ తాలూకుల పాయసానికి ఉండ్రాలు అవన్నీ రెడీ చేస్తున్నాం అనమాట. సో అప్పటికి డాడీ వినాయకుడిని తెచ్చేశారు. బుజ్జి గణపయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో. మేమైతే ఎవ్రీ ఇయర్ మట్టి గణేశుడు తెచ్చుకుంటామండి. అండ్ నేను ఇలా సింపుల్గా డెకరేట్ చేశాను. కొంచెం డెకరేషన్ చేసేసాక ఇక మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఒకరు ఒక్కొక్క పని చేస్తున్నారు. డాడీ ఏమో మామిడి ఆకులు కడుతున్నారు అనమాట. సో అలా వర్క్ షేర్ చేసుకున్నాము. డాడీ ఇక్కడ నన్ను నేర్పిస్తున్నారు హాయ్ ఎవ్రీవన్ అని చెప్పి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళని ఇలా ఏడిపిస్తూనే ఉంటారు కదా, మీరు ఫేస్ చేశారా? వంట సెక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. నేను గారెలు వేస్తున్నాను. ఇక్కడ మమ్మీ ఏమో దేవుడి దగ్గర అంతా రెడీ చేస్తున్నారు. ముగ్గు వేసి ఆకు పెట్టి బియ్యం పోసి పెడతారు కదా గణేశుడిని. సో అదంతా ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ మన బుజ్జి గణపయ్యను కూడా రెడీ చేసేస్తున్నారు అనమాట. బొట్లు పసుపు అవన్నీ పెట్టేసి ఫైనల్గా అయితే మన గణేశుని అలా వెల్కమ్ చేసేసాము. అండ్ మిగతా డెకరేషన్ అంతా మమ్మీయే చేసుకుందనమాట. నేను గారెలు వేస్తుండే ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాను. అన్ని ప్రిపరేషన్స్ అయిపోయాక ఇంకా ఫైనల్గా పూజ దగ్గర కూర్చున్నాం అనమాట. డాడీ వినాయకుడి కథ చదువుతున్నారు. కథ మొత్తం కంప్లీట్ అయిపోయాక కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసామన్నమాట. సో అలా అయితే మా పండుగ చాలా బాగా జరిగింది. అండ్ మీరు ఎలా జరుపుకున్నారు అనేది నాకు కమెంట్ బాక్స్లో చెప్పేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ గణేష్ చతుర్థి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.